నమస్తే, నేను మీ డాక్టర్ ప్రశోభ్, సర్జికల్ ఆంకాలజిస్ట్. ఇంతకు ముందు వీడియోస్లో నోటి క్యాన్సర్లో వచ్చిన లక్షణాలు, తర్వాత దాన్ని ఎలా కనిపెట్టాలి అనేది చెప్పాను. ఇప్పుడు చికిత్సా విధానం గురించి చెప్తాను. అంటే నోటి క్యాన్సర్ వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే మనం చాలా చోట్ల విన్నాం ఏంటంటే కరెంట్ పెడతారు. కరెంట్ అంటే ఏంటి అసలు? కరెంట్ అంటే దాన్ని మనం రేడియేషన్ అంటాం. రేడియేషన్ అంటే ఏంటంటే కిరణాలు. యాక్చువల్లీ మనకి ఈ పిచ్చి హాస్పిటల్లో పెట్టే కరెంట్ కాదంటే ఒంటికి ఏదో షాక్ ఇచ్చేసి వాళ్ళు విలువలా కొట్టేసుకోవడం అలాంటిది కరెంట్ కాదు. ఇది రేడియేషన్ అంటే కిరణాలు. ఇప్పుడు సూర్యకిరణాలు ఎలాగైతే మన ఒంటి మీద పడుతున్నాయో, మనం ఎలాగైతే సోలార్ పవర్ యూజ్ చేసి సోలార్ కుక్కర్ తయారు చేస్తున్నామో ఆ కిరణాలకు ఎఫెక్ట్ వలన వేడి పుడుతుంది కదా, సేమ్ ఇది కూడా రేడియేషన్ కూడా అంతే. అంటే ఒక కిరణాల ద్వారా క్యాన్సర్ కణాల్లో వేడి పుట్టి అది ఆ క్యాన్సర్ కణాలని చంపబడుతుంది అన్నమాట. సో దాన్నే మనం రేడియేషన్ అంటున్నాం. అంటే రేడియేషన్ ఇలా కీమోథెరపీ కానీ, ఈ కీమో అంటే ఏంటి? కీమో అంటే ఏంటంటే మనం ఇంజెక్షన్స్ ద్వారా బ్లడ్లోకి ఎక్కించి అందులో క్యాన్సర్ కణాలని మనం క్లియర్ చేస్తాం. సో సర్జరీ అంటే ఏంటి? ఆపరేషన్, శస్త్రచికిత్స చేస్తున్నాం. మనకి నోట్లో ఉన్న క్యాన్సర్స్ 99% ఈ సర్జరీ ద్వారానే మనం క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ కొన్ని ఏరియాస్ ఉంటాయి, అంటే ఓరోఫారింగ్స్ అంటే ఈ టాన్సిల్స్ కన్నా కింద భాగం, అంటే అక్కడికి మన ఆపరేషన్ చేసే టూల్స్ అంటే అక్కడ వరకు ఎంటర్ అవ్వాలనుకుంటే మన దగ్గర డైరెక్ట్గా నోట్లో ఉన్న ఏదైతే పుండ్లు ఉన్నాయో దానికి మనం ఖచ్చితంగా సర్జరీ చేసి తీసేస్తాము. కానీ ఈ టాన్సిల్స్ కన్నా కింద భాగం ఏదైతే ఉందో ఓరోఫారింగ్స్ అంటాము, ఆ ఏరియాలో మాత్రం మనకి యాక్సెస్ డిఫికల్ట్. ఇప్పుడు ట్రాన్స్ ఓరల్ రోబోటిక్ సర్జరీ వచ్చేసింది, దాన్ని టోర్స్ అంటాము. దాని ద్వారా కొన్ని క్లియర్ చేస్తాము, కానీ రిజల్ట్స్ అంతా బాగా ఉండవు. సో అలాంటి ఏరియాస్ ఎక్కడైతే మనం ఎక్కువ రీచ్ అవ్వలేకపోతున్నాము, మొత్తం మార్జిన్స్ ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం, తర్వాత ఆ తీయడం వల్ల అయిన మార్బిడిటీస్, అంటే ఈ ఏరియాలో మనం సర్జరీ చేసాం అనుకోండి, అక్కడ ఖచ్చితంగా ఈ వాయిస్ బాక్స్ని వెనకాల అన్నం తినే ఏరియా చాలా క్రిటికల్ ఏరియా. ఎందుకంటే మనం ఆ ఏరియాలో ఆపరేషన్ చేసినప్పుడు తిన్నది అన్నవాహికలోకి వెళ్ళాలి, కానీ కొన్నిసార్లు అది మనకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, చోకింగ్ కానీ, యాస్పిరేషన్ కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్రాణం పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ ఏరియాలో ఆపరేషన్ చేసినప్పుడు మాత్రం చాలా ఆలోచిస్తాం. అంటే మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు తినలేకపోవచ్చు, తినేటప్పుడు ఆహారం శ్వాసకాలంలోకి వెళ్ళిపోవచ్చు. సో అలాంటి ఏరియాస్లో మనం రేడియేషన్ని ఎక్కువ వాడుతుంటాం. అలాగే కొన్నిసార్లు నోట్లో ఉన్న క్యాన్సర్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి ఉండొచ్చు పైకి, అంటే ఈ స్కల్ ఏరియా ఉంటుంది, అంటే బ్రెయిన్కి దగ్గరగా ఉన్న ఏరియాలోకి స్ప్రెడ్ అయిపోయి ఉండొచ్చు. సో ఆ స్ప్రెడ్ అయిన ఏరియాకి మాత్రం మనం సర్జరీ చేసామనుకోండి, క్లియరెన్స్ ఉండదు. అంటే మొత్తం జబ్బు బయటకు వచ్చే అవకాశాలు ఉండదు, కొంత జబ్బు లోపల ఉండిపోయే అవకాశాలు ఉంటుంది. అలా జబ్బు ఉండిపోయే అవకాశాలు అనిపిస్తే మాత్రం మేము సర్జరీ చేయము, దాన్ని కంప్లీట్గా రేడియేషన్ ద్వారానే ట్రీట్మెంట్ చేస్తాము. కానీ 99% నోట్లో వచ్చిన, అంటే నోట్లో అంటే నాలుక కానీ, ఈ పెదం కానీ, ఈ చిగుర్లు కానీ, ఈ జింజైవ అంటాం, ఈ ఏరియాస్లో కానీ మన యాక్సెసిబుల్ ఏరియా ఎక్కడున్నా కానీ మనం దాన్ని సర్జరీ ద్వారానే ట్రీట్ చేస్తాం. సో సర్జరీలో కూడా చాలా రకాలు ఉంటాయి ఇందులో. ఎందుకంటే మనం మార్జిన్ ఇవ్వాలి కాబట్టి, మార్జిన్ అంటే ఏంటి? కణితి ఒకటి ఉందనుకోండి, దాని చుట్టూ నార్మల్ టిష్యూ తీయాలి. కణితి ఒకటి తీస్తే సరిపోదు, ఆ మార్జిన్ తీస్తేనే మనకి మళ్ళీ రాకుండా ఉంటుంది. సో అలాంటప్పుడు కొంతమందికి ఈ దవడలో వచ్చింది అనుకోండి క్యాన్సర్, అది ఈ దుమ్ముని అతుక్కొని ఉందనుకోండి, నేను దుమ్ముతో పాటు తీయకపోతే ఆ దుమ్ము నుంచి మళ్ళీ క్యాన్సర్ పుట్టుకొస్తుంది. సో అందుకే మనకి చాలా మట్టుగా చూస్తున్నాం ఏంటంటే, నోటి క్యాన్సర్ వచ్చింది, మొత్తం దవడ తొలగించడం జరిగింది, తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేశారని వింటుంటాం. ఇవన్నీ ఎందుకు అంటే, ఆ దుమ్ములో ఏదైనా చిన్న క్యాన్సర్ కణం ఉండిపోతే మళ్ళీ పుట్టుకొస్తుంది. సో ఆ దవడిని కానీ మేము తొలగించేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. దానికి ఎలాగా ప్లాస్టిక్ సర్జరీస్ ఉంటాయి, మళ్ళీ వాళ్ళు తినగలుగుతారు. చాలా మందికి ఏం డౌట్ ఉంటుందంటే, మనం ఈ దవడిని తొలగించేసాం కదా, ఇంకా వాళ్ళు తినలేరు, వాళ్ళ జీవితం వేస్ట్ అన్నట్టు అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఏమీ కాదు.
దవడ తొలగించిన తర్వాత కూడా మనం ప్లాస్టిక్ సర్జరీ చేసి వాళ్ళు మళ్ళీ నోటి ద్వారా తినేలాగానే మనం వాళ్ళకి చేసి ఇంటికి పంపిస్తాం. సో దీని తర్వాత కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఎక్కువ అడ్వాన్స్డ్ డిజీజ్ అనుకోండి, ఖచ్చితంగా వారికి సర్జరీ అయిన తర్వాత కూడా రేడియేషన్స్ ఇస్తాం. కొన్నిసార్లు కేవలం రేడియేషన్స్ ఇస్తాము. ఎవరికి అంటే బాగా పెద్ద వయసు వాళ్ళు, ఎవరైతే సర్జికల్గా ఫిట్ ఉండరు. తర్వాత మీకు చెప్పినట్టు ఈ బ్రెయిన్కి దగ్గర, స్కల్ బేస్కి దగ్గర, అలాగే టాన్సిల్స్కి కింద ఏరియా, తర్వాత ఈ లారింగ్స్ అంటే వాయిస్ బాక్స్, స్వరపేటి, ఇవి ఎర్లీ స్టేజ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఓన్లీ రేడియేషన్ ద్వారానే ట్రీట్ చేస్తాం. రేడియేషన్తో కానీ రెస్పాన్స్ రాకపోతే అప్పుడు మనం దాన్ని సాల్వేజ్ సర్జరీ అంటాం. అంటే మళ్ళీ సర్జరీ చేసే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇన్ని రకాల ట్రీట్మెంట్ విధానాలు ఉంటాయి. అన్ని విధానాలు ప్రూవన్, అంటే ఇవి పని చేస్తున్నాయి కాబట్టి ఈ ప్రోటోకాల్ ఫాలో అవుతుంటాం. సో ఇది మనం ఇన్ జనరల్గా ఈ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్లో ట్రీట్మెంట్ చేసే విధానాలు. ఇంకేమైనా అవగాహన తెలుసుకోవాలంటే కమెంట్ రూపంలో మీరు మీ కమెంట్స్ పోస్ట్ చేయొచ్చు. ఈ క్యాన్సర్ మీద అవగాహన పెంచుకోవడానికి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.